Morning, friends. Welcome to my channel, Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Today's topic is V-Guard Industries Limited. అసలు V-Guard ఫౌండర్ ఎవరు, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ ఎవరు, అవన్నీ ఒకసారి చూద్దాం. V-Guard ఫౌండర్ వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ కోచోస్ ఆఫ్ థామస్ చిట్లపల్లి అండి ఫౌండరు. సో ఈయన చాలా స్టార్టింగ్ నుంచి చాలా కష్టపడ్డాడు. సో, ఫస్ట్ మనకి ఏదైతే 1977లో స్టార్ట్ చేసిండు బిజినెస్‌ని. సో, అక్కడ స్టార్ట్ అయిన బిజినెస్ ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ మిథున్ చిట్లపల్లి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. ఈయన ఎంత గొప్పోడంటే ఈయన కిడ్నీని ఈయన డ్రైవర్‌కి దానం చేసిండు. సో, చాలా మంచి వ్యక్తి. అలాగే ఒకసారి మనం దీని ప్రమోటర్స్ హోల్డింగ్ ఎంత అవన్నీ ఒకసారి చూద్దాం. వి-గార్డ్ promoters holding వచ్చేసి 54.48. I repeat it, 54.48 promoters దగ్గర హోల్డింగ్. వేరాస్ ఎఫ్ఐఎస్ దగ్గర వచ్చి 13.34%. వేరాస్ డిఐఎస్ దగ్గర వచ్చేసి 20.18%. ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్, డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐఎస్ అంటే. సో, ఇక్కడ పబ్లిక్ దగ్గర కేవలం 11.99% ఉంది. అదర్స్ దగ్గర 0.01% ఉంది. చాలా తక్కువ ఉంది. 11.9 అరౌండ్ 12% మాత్రమే ఉంది పబ్లిక్ దగ్గర. ఇది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇచ్చిన పర్సెంటేజ్. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 60.56% ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే 51.53% ఇచ్చింది. ఇయర్ టు డేట్ తీసుకుంటే 47.46% ఇచ్చింది. వేరస్ లాస్ట్ 3 మంత్స్ నుంచి చూసుకుంటే 30.10% ఇచ్చింది. 30.10% ఇచ్చింది. లాస్ట్ 1 మంత్ నుంచి చూసుకుంటే 16.69% ఇచ్చింది. లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే 1.48% ఇచ్చింది. సో, 1 మంత్ యావరేజ్ డెలివరీ. సో, 4 లాక్స్ డెలివరీ అయినాయి. దాదాపు 8 లాక్స్ ట్రేడ్ అయితే 4 లాక్స్ డెలివరీ అయినాయి. వేరస్ లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే 4 లాక్స్ ట్రేడ్ అయితే 2 లాక్స్ డెలివరీ అయినాయి. థర్స్‌డే రోజు చూసుకుంటే 4 లాక్స్ ట్రేడ్ అయితే 2 లాక్స్ డెలివరీ అయినాయి. ఫ్రైడే రోజు చూసుకుంటే 4 లాక్స్ ట్రేడ్ అయితే మనకి 1 లాక్ డెలివరీ అయినాయి. ఏదైతే షేర్స్ నెక్స్ట్ ఇది మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి టోటల్ మార్కెట్ క్యాపిటల్ వచ్చి 18,746 crores. ఐ రిపీట్ ఇట్, మార్కెట్ క్యాపిటల్ వచ్చి 18,746 crores. కరెంట్ ప్రైస్ వచ్చేసి 431. ఆల్ టైమ్ వచ్చేసి 440. ఆల్ టైమ్ లో వచ్చేసి ఈ ఇయర్లో ఆల్ టైమ్ లో వచ్చేసి 273. పిఈ వచ్చేసి 81.2. ఆర్ఓసి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 16.1%. బుక్ వాల్యూ వచ్చేసి 40.7. వేరస్ ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 13.8%. ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీ. డివిడెండ్ వచ్చేసి 0.32%. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2013 నుంచి 2024 వరకు దాదాపు 11 ఇయర్స్ది. సేల్స్ వచ్చేసి 4,559 crores. ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ వచ్చినాయి సేల్స్. ఎక్స్పెన్సెస్ వచ్చేసి 4,206 crores. ఇది కూడా పెరుగుకుంటూ వచ్చింది. ప్రాఫిట్ వచ్చేసి 354 crores. ఐ రిపీట్ ఇట్, ప్రాఫిట్ వచ్చేసి 354 crores. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 50 crores పెరిగింది. ఓపీఎం వచ్చేసి 8%. అదర్ ఇన్కమ్ నుంచి 52 crores వస్తున్నాయి. ఇంట్రెస్ట్ నుంచి 37 crores. డెప్రిసియేషన్ 67. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 301 crores. ట్యాక్స్ వచ్చేసి 23%. ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ వచ్చేసి 231 crores. సో, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ దాదాపు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మనకి దాదాపు 50 crores దాకా పెరిగింది. వేరస్ ఈపీఎస్ వచ్చేసి 5.32 crores. డివిడెండ్ పే అవుట్ వచ్చేసి 26%. ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లోలో వచ్చేసి మనకి
2013 నుంచి 2024 వరకు. వేరస్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ వచ్చేసి 350 క్రోర్స్. క్యాష్ ఫ్రమ్ ఇది ప్లస్‌లో ఉంది. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ ఈడ తగ్గింది. సో, అదొకసారి చూసుకోండి. వేరస్ క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ వచ్చేసి -107 క్రోర్స్. సో, లాస్ట్ టైమ్ కంపేర్ చేసుకుంటే ఈడ కూడా తగ్గింది. సో, ఈడ ఎక్కువ ఇన్వెస్ట్ చేసిండ్రు. ఈడ తక్కువ ఇన్వెస్ట్ చేసిండ్రు అంతే. సో, క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ లాస్ట్ టైమ్ చూసుకుంటే ప్లస్‌లో ఉంది. సో, ఏదైతే ప్లస్‌లో ఉన్నప్పుడు ఏదైతే సేల్ చేస్తారో అప్పుడు ప్లస్‌లోకొస్తది. మైనస్‌లో ఉందనుకో ఏదైతే ఫైనాన్సింగ్ యాక్టివిటీ అయితదో అప్పుడు మైనస్‌లోకొస్తది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే +11 క్రోర్స్ క్యాష్ ఫ్లోలో ఉంది. ఇది కాంపౌండ్ షేర్స్ గ్రోత్. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే 12%, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే 12%, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే 19%, ట్రైలింగ్ 12 మంత్స్ వచ్చేసి 13%. వేరస్ కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి లాస్ట్ 10 ఇయర్స్ చూసుకుంటే 13%, లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే 7%, లాస్ట్ 3 ఇయర్స్ చూసుకుంటే 5%, ట్రైలింగ్ 12 మంత్స్ 29%. స్టాక్ ప్రైస్ CAGR. సో, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ వచ్చేసి 10 ఇయర్స్‌కి 25%, 5 ఇయర్స్‌కి 12%, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే 19%, లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే 53%. ఐ రిపీట్ ఇట్ 53%. రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే 18%, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే 16%, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే 14%, లాస్ట్ ఇయర్ చూసుకుంటే 14%. ఇది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసి 43, రిజర్వ్స్ వచ్చేసి 1725 క్రోర్స్. ఐ రిపీట్ ఇట్ రిజర్వ్స్ దాదాపు 200 క్రోర్స్ దాకా పెరిగినాయి. ఎప్పుడైనా రిజర్వ్స్ పెరిగినప్పుడు కంపెనీ గ్రో అంటే కంపెనీ ఫైనాన్షియల్ స్టెబిలిటీగా ఉంటది. సో, బారోయింగ్స్ వచ్చేసి 356 క్రోర్స్. లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే బారోయింగ్స్ తగ్గినాయి. అదర్ లయబిలిటీస్ వచ్చేసి 762 క్రోర్స్. సో, లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ కొంచెం పెరిగినాయి. ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి 448. లాస్ట్ ఇయర్ ఎంతుందో ఈ ఇయర్ కూడా అంతే ఉంది ఇంచుమించు. ఓ 1 క్రోర్ పెరిగింది. WIP అంటే క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వచ్చేసి 24 క్రోర్స్. ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చేసి 919 క్రోర్స్. అదర్ అసెట్స్ వచ్చేసి 1496 క్రోర్స్. సో, ఓవరాల్‌గా వచ్చేసి టోటల్ అసెట్స్ వచ్చేసి 2886 క్రోర్స్. ఇది రేషియో అనాలిసిస్. డెటార్స్ వచ్చేసి దాదాపు 44 డేస్‌కి ఇస్తున్నారు. సో, కంపేర్ టు లాస్ట్ ఇయర్‌తో చూసుకుంటే ఇక్కడ తక్కువనే. అది గుడ్. ఇన్వెంటరీ డేస్ వచ్చేసి 82 డేస్‌కి పెట్టిన. కొంచెం తక్కువ పెట్టిన లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ కొంచెం తక్కువ పెట్టిన. డేస్ పేయబుల్. సో, మన క్రెడిటర్స్‌కి ఇచ్చేది కూడా కొంచెం పెరిగింది. 1 డే పెరిగింది. క్యాష్ సైకిల్ వచ్చేసి ఆహ్, లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఇక తగ్గింది. సో, అదొకసారి చూసుకోండి. వర్కింగ్ క్యాపిటల్ డేస్ వచ్చేసి 65 డేస్ ఉండి ఈసారి 53 డేస్‌కున్నాయి. ఒకసారి మనం గ్రాఫ్‌లో చూద్దాం. ఇది వీగార్డ్ చార్ట్. వీగార్డ్ మనకి దాదాపుగా ఈ ఇయర్ బాగానే ఇచ్చింది. సో, ఇది యాక్చువల్‌గా స్టాక్ స్ప్లిట్ అయింది. స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత ఇది 250 ఆ రేంజ్‌లో ఉండే. ఇప్పుడు 250 నుంచి దాదాపు స్టాక్ స్ప్లిట్ కాకముందు దాదాపు 1800 దాకా ఉండే ఇస్ వీగార్డ్ షేర్. 1800 ఉండే. అక్కడి నుంచి స్టాక్ స్ప్లిట్ చేసిన తర్వాత మన 200 ప్లస్‌లోకొచ్చింది. 180, 200 మధ్యలో ఉండే. అక్కడి నుంచి చూడండి మళ్ళా మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత కూడా ఇది 431కి వచ్చింది ఆల్‌మోస్ట్. ఆల్ టైమ్ హై వచ్చి 440కి ఆల్ టైమ్ హై హిట్ అయింది. మొన్న రీసెంట్‌గా జూన్ 27కి ఆల్ టైమ్ హిట్ అయింది. ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ మోడ్ ఉంటది. ఇ ఇది ఇంకా పెరిగేదే గానీ తగ్గేదైతే కాదు. ఒకసారి వీక్లీ చూద్దాం ఇది. చూడండి ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడి నుంచి చూడండి ఎంత ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఆగస్ట్‌లో సపోర్ట్ బ్రేక్ అయింది. ఇక్కడి నుంచి చూడండి సపోర్ట్ బ్రేక్ అయ్యి ఈడ నుంచి ఎట్లా మూవ్‌మెంట్ ఉందో చూడండి. 324 దగ్గర బ్రేక్ అయ్యి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు మనకి రూ. 100 పెరిగింది లాస్ట్ ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు. మంచి రిటర్న్ ఇస్తది. ఈ స్టాక్ చాలా మంచి మేనేజ్‌మెంట్ కూడా. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. ఐ రిపీట్ ఇట్ ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. ఇది నా అనాలిసిస్, ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే. ఇది ఇక్కడి నుంచి ఇంకా ముందుకు పోతది. దాదాపు మనం 520 వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ షేర్‌ని.
సో, కొంచెం కన్సల్టేషన్ అయితే కాకుండా 520 వరకు ఈ షేర్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. V-Guard ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 15 చూద్దాం ఒకసారి. ఇది నిఫ్టీ బ్యాంక్ చార్ట్. ఇది ఆల్‌మోస్ట్ ఆల్ టైమ్ హిట్ అయ్యి 53, 180 దగ్గర ఆల్ టైమ్ హిట్ అయింది. అక్కడి నుంచి కొంచెం ఫ్రైడే రోజు కొంచెం డౌన్ అయింది. ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అయితుంది. కాకుంటే ఇంకా మూవ్‌మెంట్ ఉంది నిఫ్టీ బ్యాంక్‌లో. సో, ఈరోజు బడ్జెట్ డే ఏదైనా సరే పీఈ గాని, సీఈ కొనేటప్పుడు కొంచెం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. ఐ రిపీట్ ఇట్, పీఈ గాని, సీఈ కొనేటప్పుడు ఈరోజు కొంచెం కేర్‌ఫుల్‌గా చేయండి. ఎందుకంటే ఎక్కువ ఫ్లక్చుయేషన్ అని ఉంటది మార్కెట్‌లో. బడ్జెట్ రోజు కాబట్టి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువుంటది. ఈరోజు ఓపెనింగ్ కొంచెం ప్లస్‌లో ఓపెన్ అయ్యి, అక్కడ ఆఫ్టర్ 12, 1:00కి కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఒకసారి చూసుకోండి. ఏదైనా సరే బేస్డ్ ఆన్ బడ్జెట్ ఈరోజు మార్కెట్ ఉంటది. 12 తర్వాత ఏదైనా ఐదర్ ప్లస్ ఆర్ మైనస్ మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. సో, పీఈ గాని, సీఈ గాని తీసుకోవాలనుకుంటే ఈ నిఫ్టీ బ్యాంకు. ఇక్కడ ఈరోజు మూవ్‌మెంట్ అయితే ఉంటది. ఓపెనింగ్ ప్లస్ 200 పాయింట్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. నిఫ్టీ 50 చూడండి, ఇది కూడా ఆల్ టైమ్ ఫ్రైడే రోజు ఆల్ టైమ్ హై హిట్ అయ్యి 24,174 కాడ హిట్ అయ్యి, అక్కడి నుంచి కొంచెం డౌన్ అయింది. దాదాపు 33 పాయింట్స్ డౌన్ అయింది. సో, క్లోజింగ్ వచ్చేసి 24:10కి క్లోజ్ అయింది. సో, ఏదైనా సరే సీఈ గాని, పీఈ గాని బై చేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. ఐ రిపీట్ ఇట్, ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. ఈరోజు బడ్జెట్ డే, కొంచెం కేర్‌ఫుల్‌గా చేయండి. ఈరోజు జులై 1 కొంచెం కేర్‌ఫుల్‌గా చేయండి. ఏదైనా ఏది చేసినా చూస్ చేయండి మార్కెట్‌లో. ఎందుకంటే ఫ్లక్చుయేషన్ ఎక్కువుంటాయి ఈరోజు. Thank you for watching this video. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Thank you. Jai Hind.